ప్రతి వాడికి తోడుగా ఉండేటటువంటి ఒక భగవత్ స్వరూపాన్ని వాళ్ళు ఆవిష్కరించాలి ఒక స్తోత్రంతో. ఇది ఆచార్య వారు. ఎవడు వాడు ఇంకోటి స్మరించచ్చుగా, చాలా భగవద్ రూపాలు ఉన్నాయి కదా, మావాడు దొరికాడా? ఆయన భాగవత రహస్యం తెలుసు. కాఫీ దీనికి రాచేత కళ ఇష్టమేమో, ఆయన పిలవచ్చుగా, కాఫీ చేస్తాడు, చాలా స్తోత్రాలు చేశారుగా, పిలవాస్తకం ఇంకోటి ఆచార్య రాసినగా, లేదు కనకసారి కురిపించచ్చుగా, లేదు వరుణుని పిలిచి వర్షం పడేట్టుగా చేయొచ్చుగా. ఈయనగాని పిలవాలా? అసలు కొంపలు ముంచున్నాడు ఆ మధ్య వచ్చి పూర్తిగా. ఈయనది పిలవాలి? ఆయన కోసం కాదు, ఎవరిని పిలవాలి? లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఆయనే ఎందుకు పిలవాలి? ఇది ప్రశ్న. దీనికి భాగవతంలో రహస్యం. మళ్ళీ తండ్రి పిల్లవాడికి వెళ్ళాలిగా. పిల్లవాడు తండ్రి వాదించుకుంటున్నారు. పోతన గారు అద్భుతమైన దర్శనం చేశారు. అద్భుతమైన దర్శనం. హరి సర్వాకృతులంగలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై ఎందును లేడని సుతుందైత్యుండు తర్జింప. భాషింప తర్జింప. అందంగా చెప్తున్నాడు పిల్లవాడు, కుదురుగా, అందంగా, చక్కగా. నాన్నగారే బోధపడే రీతిలో. నాన్న ఎప్పుడైనా భక్తుడు అవుతాడేమో, నాన్నను భక్తులు చేయడానికి ఎంత యాతన పడ్డాడో పిల్లవాడు తప్ప. ఈ పిల్లవాడు అలా చెప్తుంటే వాడు తర్జింప ఎందును లేడని సుతున్ దైత్యుండు. వెనక్కి దోహేస్తున్నాడు. లేడురా అని దమాయించడం అంటారు. హోదా ఉంది, పదవి ఉంది, బలం ఉంది, పిల్లవాళ్ళ కనిపిస్తున్నాడు, పిడిగని తెలియట్లేదు, వెనక్కి గెంటుతున్నాడు. వెనక్కి గెంటేవాడు కూడా ఇస్తుంది ఆయన గారు. ఇద్దరి స్ట్రాటజీ చూడండి ఒకసారి. ఇలాగ భాషింప తర్జింప. ఈ సమయంలో ఇంకా బయటికి రావాల్సినటువంటి సన్నివేశం వచ్చింది అన్నది అంతటా ఉన్నవారికి అర్థమైపోయింది. హరి సర్వాకృతులంగరండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై ఎందును లేడని సుతుందైత్యుండు తర్జింప. శ్రీ నరసింహాకృతి నిండెనచ్చితుడు నానాజంగమస్థావరోత్తర గర్భములను అన్ని దేశములను ఉద్దండ ప్రభావములను అంతటా నిరంతరం సచ్చిదానంద స్వరూపంగా వ్యాపించుకునే విష్ణువు ఇప్పుడు అద్భుతమైన వేషం వేశారు. ఏడా వేషం? నృసింహ వేషం. అంటే ఒక దగ్గరే వేశాడా? కాదు. శ్రీ నరసింహాకృతి నుండి నచ్చితుడు నానాజంగమ స్థావరోత్తర గర్భములు. నృసింహావిర్భావము ఒకనొక సంబంధం అయింది కాదు, అనంత కోటి విశేషాలని అయింది. అనంత కోటి నారసింహ రూపాలుగా తనను తాను మలుచుకుని సిద్ధంగా ఉన్నట్ట బయటకు రాదు. ఈయన గారు స్తంభం ఎన్నుకున్నాడు, అందులో ఉన్నవాడు వచ్చింది. మిగతా రూపాలు ఏమి లేదు. మిగతా రూపాలు ఎప్పటికీ అలాగే ఉన్నాయి. ఆ విషయం తెలుసు ఆచార్యులు వారు. అందుకే మాట చెప్పారు, నాకు ఆపద వస్తే దగ్గరగా ఉన్న వస్తువులు నేను పట్టుకుంటాను రక్షణ కోసం. అవునా? ఈయన గారు దేహానికి ఆపద రాబోతున్న సమయంలో అంటే ప్రజలకు బోధించాలి. ఎవడరా వెంటనే రక్షించే స్వభావం ఉన్నవాడు శీఘ్రంగా మరుక్షణం అడిగిన మరుక్షణంలో ఏ భగవత్ స్వరూపం నుంచి రక్షణ వస్తుంది అనేది లోకానికి ఈ జీవకోటికి చూపించడం కోసం ఆచార్యుల వారు ఈ ప్రేరణతో ఎవరిని పిలవాలో ఉంది. ఈ అనంతకోటి నారసింహ రూపాలు ఏమయ్యి అలాగే ఉంది. దీనికి ఎలా ఉన్నాయి? ఎవరైనా పిలిస్తే రక్షిస్తారు. పిలిచే సంస్కారం మనకు లేదేమో కానీ పిలిస్తే రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందువల్ల పిలిచే రక్షణ. లక్ష్మీ నృసింహ మమదేహి కరావ. ఇది ఆచార్యుల వారి ఈ స్తోత్రానికి వచ్చినటువంటి ఇవి 25 శ్లోకాలుగా తెలుస్తుంది. కానీ లోకంలో ఒక మాట కూడా ఉంది, ఆచార్యుల వారు రక్షించాలని దేహాన్నే కాదు ఈ సంసారాన్ని ఉద్ధరించింది. మమ దేహి కరావలంబం, నీ చేయూతనిచ్చి మమ నాకు దేహి ఇవ్వు. దేన్ని? కరావలంబం, చేయూత. కర అవలంబం, కరావలంబం. లక్ష్మీ నృసింహ. మొదటి 2 శ్లోకాలు పక్కన పెడితే 11 శ్లోకాలు సంసార 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 సంసారతో ప్రారంభం. 11 + 2 13. చాలా మంది అనేది 13 శ్లోకాలు ఆచార్యుల వారు రాశారు. మిగతా 12 తర్వాత కాలంలో కొంతమంది భక్తులు రాసి దీన్ని కలిపేరు అన్నారు. సరే, రకరకాల వాదాలు ఉంటాయి. కానీ మొత్తం మీద మనకి ఇవాళ స్తోత్రం 25 శ్లోకాలుగా తెలుస్తుంది. వాళ్ళు ఆ మాట అనడానికి కారణం తర్వాత శ్లోకాలు సంసారం ప్రారంభంగా ఉండదు. అందువల్ల ఆచార్యుల వారు రాలేదేమో మనం అలా ఎందుకు అనుకోవడం? వాటిగా మనం చెప్పుకునే సమర్థత ఉంది. చెప్పుకునే అవకాశం భగవంతుడు కూడా మనకి ఇస్తున్నాడు కనుక చెప్పుకుంటాం. ఇది స్తోత్రం యొక్క స్వరూపం. ఇందులో ప్రతి శ్లోకానికి చివరన
మకుటంగా లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబ. ఈ సన్నివేశాలు ఆచార్యుల వారు స్థితించారు. తర్వాత మరొక స్థితిలో మరొక సందర్భంలో ఆచార్యుల వారు శ్రీశైలం ఎక్కేసిన తర్వాత శ్రీశైలం అడవుల్లో ఆయన శిష్యులకి ఎక్కడున్నా సరే బ్రహ్మసూత్ర భాష్యాలు బోధించడం కానీ అక్కడ ఈయన గారి యొక్క ఒక కాపాలికుడు ఉన్నాడు. వాడు భైరవుడి కోసం హోమం చేస్తున్నాడు, మహాభైరవుడి కోసం. ఆ భైరవుడు వాడు చెప్పేట అంటే భైరవుడు ఎందుకు ప్రార్థిస్తున్నాడంటే కైలాస ప్రవేశం కలిగించమని. ఆయన అన్నట్ట అయితే ఒక సార్వభౌముడి యొక్క తలకాయ కానీ ఒక సర్వజ్ఞుడైన వాడి యొక్క తలకాయ కానీ పట్టుకొచ్చి ఆ అగ్నిలో ఆహుతి చేస్తే నీ కోరిక నెరవేరుస్తాను. చక్రవర్తి యొక్క తలకాయ ఎవడిస్తాడు? ఈయన గారు ఎప్పుడో శ్రీశైలంలో అడుగు పెట్టాడు. ఈయన సర్వజ్ఞుడనే ఆ నోట ఈ నోట విన్నాడు ఆ కాపాలికుడు. అప్పుడు ఎవరు లేని సమయంలో దగ్గరికి వచ్చి అయ్యా మహానుభావ, మీకు దేహంతో సంబంధం లేదు, దేహభ్రాంతి లేదు, ఇది దేహానికి అతీతుడు, నాకు పలానా సమస్య ఉంది. భైరవుడు ఇలా అడిగాడు, అదే మీ తలకాయ నాకు ఇస్తే నేను అగ్నిలో ఆహుతి చేసుకుంటాను, నేను కైలాస ప్రవేశం పొందుతాను, మీరు ఎలాగో అంతరావ్యాపించిన బ్రహ్మ మీరు అయినారు కానీ మీ దేహంతో పనిలేదు. తప్పకుండా నాకు దేహంతో పనిలేదు, నీకు నా తలకాయ వల్ల కైలాస ప్రవేశం కలుగుతుందంటే అంతగానే ఆనందం ఉంది, తప్పకుండా. అయితే నా శిష్యులు మాత్రం తెలియకూడదు, చాలా రహస్యంగా జరగాలనుకుంటున్నాను. ఏదో ఒక ప్రదేశం చెప్పు, అక్కడికి నేను వస్తాను, ఎవరు లేని సమయంలో వస్తాను. పద్మపాదులు తెలిసిందా చంపేస్తారు పొద్దు. శిష్యులందరూ ఆమె దూరంగా వెళ్ళిన సమయంలో ఏదో ఒక టైం పెట్టుకుందాం, ఆ టైంలో ఎక్కడికి వస్తాను, వచ్చిన తర్వాత నువ్వు నా తలకాయ తీసుకోవచ్చు, ఈ కార్యక్రమం చేసుకో అనగానే సంతోషించాడు. ఒక టైం పెట్టుకున్నారు, ఇద్దరు కలిపి ఒక రహస్య ప్రదేశంలోకి వెళ్ళారు. అప్పుడే ఆచార్యుల వారు శిష్యులందరినీ కూడా దూరంగా పంపించారు, మీ సాధనలు చేసుకుంటారు. పద్మపాదుడు కూడా ఆ సమయంలో శ్రీశైలంలో ఉన్నాడు, దూరంగా వెళ్ళారు. ఆచార్యుల వారితో కలిపి కాపాలికుడు ఒక నిర్జన ప్రదేశంలోకి వెళ్ళాడు. ఆచార్యుల వారు మోకాళ్ళ మీద కూర్చుని 2 చేతుల పడుకుని తలకాయ ఉంచుకుని లోపల ప్రాణంతో ఓంకారం అనుసంధానం చేస్తూ అంతర్యామితో కూడితే దేహస్పృహ దిగుతుంది. ఈ సమయంలో వాడు తల నరుక్కున్నా ఆ దేహం ఆయన కాదు. సరే ఈయన గారు కాస్తే ఇంకా కత్తి పైకి ఎత్తాడు. పద్మపాదుడు ఆయన ఉన్న చోట పద్మపాదుడు మహానృసింహ ఉపాసకుడు. అన్నమయ్య, కరిగొండ వెంగమాంబ, పద్మపాదుడు నృసింహ ఉపాసకుడు ప్రారంభం. అక్కడి నుంచి వాళ్ళకి తిరుపతి కొండ తర్వాత ఎక్కారు. ఈ నృసింహుడే ఆ వెంకటేశ్వరుడు జ్ఞానం ఉంది కనుక అక్కడికి వెళ్ళారు. కానీ పద్మపాదాచార్యుల వారు అన్నమయ్య 32,000 కీర్తనలు రాశారు అని లెక్క. 32,000 ఎందుకు రాయాలంటే నృసింహ మంత్రంలో 32 అక్షరాలు ఉంటాయి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఇది 32 అక్షరాలు మహానృసింహ మంత్రం. ఈ 32 అక్షరాల మహానృసింహ మంత్రం ఏదైతే ఉందో దీన్ని దృష్టిలో పెట్టి 32,000 కీర్తనలు రాస్తే ఈరోజు మన 14,000 జరుగుతున్నాయి. మన కాలగర్భంలో తెలుస్తాయి. అలాగే వెంగమాంబకి ప్రహ్లాద దర్శనం కూడా అయింది. సినిమా చూసారా లేదు? కరిగొండ వెంగమాంబ సినిమా వచ్చింది. మీనా యాక్ట్ చేసింది వెంగమాంబ కంటే చాలా యాక్ట్ చేస్తున్నారు. ప్రహ్లాద దర్శనం కూడా అవుతాయి. ఇది వాళ్ళ స్వరూపం. సరే పద్మపాదాచార్యుల వారు ఆదిశంకర భగవత్పాదుల వారి శిష్యు కాకమందు నుంచి కూడా నృసింహోపాసకులు. అహోబలం పర్వతాల్లో చాలా రోజులుండి అక్కడ నృసింహ మంత్ర సిద్ధి పొందిన మహాత్ముడు. అదిగో మాట చెప్పుకున్నాడు ఆయన, నాకు ఆ కలిగిన నృసింహ మంత్ర సిద్ధే నాకు ఈ ఆచార్యుడిని చూపించింది. అయితే ఆచార్యుడు వచ్చాక మంత్రం మానేశాడా? మంత్రం ఎందుకు చేయాలి? ఆచార్యుడు లభించాడుగా. ఆచార్యుడు లభించచ్చేమో నా బుద్ధిలో చెక్ వస్తే నీకేం తెలుసురా అంటాను. అయిపోయిందా? చెక్ ఎప్పుడు రాదు మనిషికి, ఎప్పుడైనా రావచ్చు. అని తెలుసులే అంటే అయిపోయింది. గురువుగారు దగ్గర అయిపోయింది. గురు ధిక్కారం చేయాలి చెప్పగలనా? తెల్లారిని ఎలా మారుతాను మిగిలిన చెప్పగలరు. చెక్క ఎలా చేస్తుందో బుద్ధిలో. అందువల్ల భగవద్ రక్ష నిరంతరం ఉండాలి. గురువు దొరకడం సేపు గురువు దొరకడం కోసం, దొరికాక ఆయన గారు చిన్నగా ఉండడం కోసం, ఇంకా ఆయన గారు అనుగ్రహం ఆమె పడడం కోసం నాకు భగవద్ అనుగ్రహం చక్రం నిరంతరం ఉండాలి. లేదా గురువుగా నిలబడే అవకాశం లేదు. నిలబడి నా పాపం. అందులో భగవత్ సాధన ఎప్పుడు మానకూడదు, ఏ దశలోనే మానకూడదు. భగవంతుడే నాకు గురువుగారి మధ్య ప్రేమ నిలిపి ఉంచుతాడు అలా. ఇంతమందిలో నేను గురువుగారు ఒక స్పెషల్గా కనిపించాలంటే నాలో ఆ భగవంతుడనే ఆ వైభవం నాలో ఉండాలి. అప్పుడు చూసి దగ్గర రాను. ఏంటి నాలో ప్రత్యేకత ముక్కు కాలు చేయ కాదు. ఆయన సినిమా హీరో గుర్తుకోవాలి. వీళ్ళలో ఉంది ఆధ్యాత్మిక చేసింది. ఆచార్యుల వారు ఇలాగే ఉన్నది. పద్మపాదు నృసింహ మంత్రం చేసుకుంటున్నాడు. ఆచార్యుల వారికి ప్రమాదం రాబోతుంది. ఆచార్యుల వారి దేశాన్ని పద్మపాదుడి చేత ఆరాధింపబడుతున్న నృసింహస్వామి ఒక్కసారి ఆచార్యుల వారికి రాబోతున్న ప్రమాదాన్ని మనసులో స్ఫురింపజేశారు. అదండి మంత్రసిద్ధి. దేవత స్పందించాలి. నీ ఆచార్యుడి ప్రమాదం రాబోతుంది,
కాపాలికుడు నీ గురువు గారి యొక్క శిరస్సును ఛేదించబోతున్నాడు అని చెప్పగానే పద్మపాదుడు ఆయన ఉన్న చోటు నుండి అంటే పద్మపాదుడి మీద నృసింహస్వామి ఆవేశించారంటారు. ఆ ఆవేశించిన నృసింహస్వామి ఆ పద్మపాదుడు దేహాన్ని అక్కడి నుంచి పడుకొచ్చి ఇక్కడ ప్రదేశంలోకి ప్రత్యక్షం కావడం, వీడు నరకబోతున్న సమయంలో ఆయన గారు ఆనాడు ఎలాగైతే హిరణ్యకశిపుని చీల్చిపడేశాడు అలాగా పద్మపాదుడి మీద ఆవేశించిన నృసింహస్వామి ఈ కాపాలికను బట్టి చీల్చాడు. క్షణాలు జరిగింది. ఊహించగలమా ఇది? క్షణాలు ఎలా అయిపోయింది? క్షణానికి కూడా ఆధారమైన వాడే అక్కడ ఆరాధింపబడుతున్నాడు. ఎవరు నృసింహుడు అంటే కాలస్వరూపుడు, కాలాతీతుడు, కాలం తానైన వాడు, కాలాన్ని పట్టించగలవాడు. ఇక్కడ ఆ గురువుగారు రాబోతుంది, శిష్యుడిని ఆవేశించాడు, పరిగెట్టుకు రావడానికి అవకాశం లేదు. అక్కడి నుంచి ఆ రూపం ఇక్కడ దాకా యోగ మార్గంలో వచ్చేసింది. ప్రత్యక్షం అవడం వెంటపడి చీల్చిపడి ఆచార్య వారు రెండు స్పృహ లేదు. ఆయన జ్ఞానంలో ఆయన ఉన్నారు. నానా వ్యవస్థను చేసి ఒకసారి సంబంధం వచ్చిన వాడు ఎంత హడావిడి చేశాడో అంత హడావిడి చేశాడు. పైకి పద్మపాద రూపం, లోపల చీల్చి పడేస్తే అక్కడ ఆ కేకలకి ఆ గర్జనలకి ఆచార్య వారికి దేహం స్పృహ వచ్చింది. చూడగానే పద్మపాదుల మీద ఆలోచన చూస్తున్నాం. అప్పుడు నమస్కారం పెట్టి, స్వామి ఏంటి ప్రళయకాలం వచ్చింది అనుకుంటున్నారా? లేదు, ఏదో వాడి కాపాలికడు ఏదో వాడికి కైలాస ప్రవేశం కోసం వాడు అడిగాడు, మీ చేత సంహరింపడితే వాడికి మోక్షం అడగ వచ్చింది. నాకు అర్థమైంది. మీరు ఉపశాంతి పొందండి, ఉపశాంతి పొందండి ప్రహ్లాదుడిలాగా మళ్ళీ స్తోత్రం చేస్తే ఆ పద్మపాదుల మీద ఆవేశించినటువంటి స్వామి మళ్ళీ ఉపసంహరించుకుని ఆచార్య వారికి నమస్కారాన్ని స్వీకరించి స్వామి అక్కడ అంతర్ధానం అయ్యాడు. పద్మపాదులు మళ్ళీ యథాస్థితిలోకి వచ్చాడు. అప్పుడు శిష్యులందరూ అడిగారు, ఏమయ్యా నీకు నృసింహ మంత్రం ఇంతగా సిద్ధింది కదా, నువ్వు ఎప్పుడు చేసేవారు? అప్పుడు చెప్పాడు, అహోబలం గురువు గారు దొరకకుండా అహోబలం పర్వతాల్లో ఉండి నృసింహ మంత్రం సిద్ధి సాధించారు. మన గురువు గారు మనకు మళ్ళీ క్షేమంగా దొరికారు. అంటే 2 సందర్భాల్లో నృసింహస్వామి గారి రక్ష పొందారు మన ఆచార్య వారు. సింహుడండి, కారి కళ్ళు ఆ రూపం చూస్తూ కాదు, ఏం కావాలి? సో అక్కడ కరావలంబం అనే మకుటంతో ఈ స్తోత్రం ఈ సందర్భం కాదు, అంతకుముందు అమరక మహారాజు గారు స్థితిని పడుకోబెట్టడం అక్కడ ఆ సందర్భంలో ఆచార్య వారి నుంచి ఒక అలవోకగా బయలుదేరినటువంటి స్థితి కరావలంబం. ఇక్కడ కరావలంబం అనడానికి అర్థం చెప్పుకుని ముందుకెళ్తాం. కరావలంబం చేయూత. ఏం చేయూత? స్తోత్ర స్వరూపం చెప్పుకున్నాం. కరావలం, కరావలము మాటకి ఏది ఊత ఆచార్య వారికి? చేయూత అనడానికి ఏంటి ఊత? ఉగ్రం అనే పదం ఉంది. ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం పర్వతం. ఆ మంత్రంలో ఉగ్రం, ఉగ్రం అనే పదానికి అర్థం ఉగ్ర నరసింహమూర్తి పేరు కొంతమంది ఉంటుంది కూడా. ఉగ్రం అంటే మనందరూ బాగా తెలిసిన అర్థం భయంకరము. ఇది ఎక్కువ వాడతాం, కానీ ఇంకో 2 అర్థాలు కూడా. రెండో అర్థం, ఒకటి అర్థమైంది భయంకరం, రెండోది అన్నింటినీ మించి ఉన్నది. నేను కొత్తగా మీకేం చెప్పట్లేదు. మీకున్న పుస్తకంలో ఆరో రోజు ప్రవచనంలో షణ్ముఖ గారి గురించి చెప్పారు. పుస్తకం ఎక్కడుందో ఇంటికి 10 మంది మనుషులు పెట్టి వెతికించారు. 6వ ప్రవచనంలో 7వ ప్రవచనంలో ఈ రహస్యాలు అక్కడే చెప్తున్నాను. నేను పుస్తకం చదివాను, కర్మకాలి మీరు రావలేదు అదృష్టం. చెప్పగానే పెద్ద నా కర్మకాలి నేను చదివాను, ఎందుకనే నేను ఏమన్నా అందులో ఉన్నవే నేను చేతిలో పెట్టాను కాదు. ఉగ్రం అంటే అన్నింటినీ మించి ఉన్నా. ఇప్పుడు ఇందాక ప్రవచనం ప్రారంభంలో కొంతమంది మాట్లాడుకుంటున్నారు. నేను ఇక్కడ వెంటనే ఓం నమో భగవతే వాసుదేవ అనగానే వాళ్ళు తాగారా లేదా? ఎందుకు తాగారు? వాళ్ళని మించిన చర్చలు ఇక్కడ బయలుదేరింది కనుక 10 మంది మాట్లాడుకుంటున్నారు అనుకోండి, మనం గట్టిగా మాట్లాడతారా లేదా, ఆపుతారా లేదా అన్నాం అనుకోండి, వాళ్ళు ఆగుతారు. అంటే వాళ్ళందరినీ మించిన శబ్దం కనుక ఇది మించి ఉన్నాం కనుక వాళ్ళు అవుతారు. సో అన్నింటినీ మించిన ఒక అర్థం. రెండో అర్థం. మూడోది, ఈ 2 కూడా కాదు, ఆచార్య వారికి 3వ అర్థం ఉద్గ్రసతి. అధమ స్థితిలోకి పడిపోయిన వాడిని ఉద్ధరించేటటువంటి స్వభావం గలవాడు కనుక ఉద్ధరణ. అది సరిపోతుంది. అధమ స్థితిలోకి పడిపోయిన వాడు తనను ఆశ్రయించిన వాడు ఉంటాడే, వాడికి చేయూత నుంచి పడిపోతాడు. నూతిలో పడిపోతాం, నూతిలో పడిపోతే వాడంతా వాడు బయటకు రాలేదు. అప్పుడు ఏం చేయాలి? బయట ఉన్నవాడిని ఆశ్రయించాలి. బయట ఉన్నవాడు బలవంతుడు అయి ఉండాలి, పడిపోయిన వాడికి ప్రేమ ఉండాలి. తోసిన వాడు రక్షించడం. అయ్యోడు పడిపోతే అయ్యోడు పడిపోయాడే వీడు బయటకు లాగా వాడికి ప్రేమ ఉండాలి. రెండోది రక్షించగలిగే శక్తి ఉండాలి. మూడోది తిరిగి వీడి మళ్ళీ ప్రమాదాలు పడకుండా ఉండేవాడు. వాడు తాడుబడి లాగితే నిలబడి కనుక ఇప్పుడు 2 వెళ్తారు లోపలికి. అప్పుడు 3వ వాడు రావాలి కదా.
నేను ఒకడే నేను నువ్వు రాలా అంటే వాడు తాడు అందించాడు అనుకోండి, వాళ్ళు ఆగినా వీడు జాగ్రత్తగా ఉండి వాడు బయటకు రాడు. వాడు ప్రమాదంలో పడకూడదు, వాడిని రక్షించగలగాలి, రక్షించడానికి ప్రేమ ఉండాలి. ఈ మూడు లేకపోతే రక్షించగలిగే బలం ఉండాలి. బలహీనుడు ఏం చేయలేడు. కానీ ప్రేమ ఉందనుకోండి, బలహీనుడు ఇంకో బలవంతుల గురించి రక్షించలేదు. అయ్యి మా బావగారు పడితే బయట తీయండి, యాతన పడితే తాడేస్తాం, ఏదో పూర్తి జరుగుతుంది. అంతమైన విష్ణుతత్వంలోంచి దిక్కుమాల సంసారంలో పడిపోయానే ఎవరు రక్షిస్తాడు? ఉచ్చంటే అధమస్థితి. సో వాడు నా చెయ్యటి ఇవ్వాలి. ఇప్పుడు నేనేం చేయాలి? చెయ్యి చెప్తాను. బావగా తాడు వేశారు బయట నుంచి, నేను ఆ తాడు పట్టుకోవాలంట. తాడు ఎక్కడ చేయకుంటే ఆ మూలం ఉంటే నూతిలో మెల్లగా నూతిలో ఆ చివరి మెల్లగా వచ్చి తాడు పట్టుకుంటే బయట తాడు వాడు వేస్తాడు, పట్టుకోవాలంట. వాడు చెయ్యి చూస్తాడు, సరే నే ముందు చేయి పైకెత్తాలి కదా. ఎందుకు ఎప్పుడు చేయి పైకెత్తుతాను? చేయి పైకెత్తడం అంటే అదే కరావలంబం. అర్థమవుతుందా? చెయ్యి ఎప్పుడు పైకెత్తుతాం? స్తోత్రం ఎప్పుడు బయలుదేరుతుంది? ఇదో ఈ సందర్భంలో బయలుదేరుతుంది. ఎప్పుడైనా ఎవరు చేయి అడుగుతారు? నాలుగు అంశాలతో కూడి ఉంటుంది ఆ విషయం. ఒకటి, నేనున్న ఆపదలో ఉన్నానన్న విషయం గుర్తించాలి. నూతిలో పడ్డాడు వాడికి అర్థమైంది, నేను ఆపదలో ఉన్నాను. రెండోది, ఆపద యొక్క స్వరూపం తెలిసి ఉండాలి. ఏదో ఆపద గురించి ఇంత అని తెలిస్తే కాదు, సమగ్ర స్వరూపం తెలిసి ఉండాలి. ఇదో నేనున్న ఆపద ఇది, నూతిలో ఉంటే ఇది ప్రమాదం. చేప తిని ఇంకోటి తిని ప్రాణం పోతే ఏదో జరగస్తాడు. ఆపద స్వరూపం వాడు తెలిసింది. మూడోది, నన్ను నేను రక్షించుకోలేదనే జ్ఞానం పడుతున్నాడు. పౌరభూతం వస్తుంది. వైగొచ్చేది నేను చిన్నప్పుడు కలుసుకుంటే ఇప్పుడు భయవేస్తుంది. పిల్లలందరూ పరిగెట్టుకుంటూ వెళుతున్నాం. ఒక కనివేస్తుంది. నేల నొత్తులు ఉంటాయి, గట్టుంటే పర్వాలేదు, నేల నొత్తులు. ఇంకా నేను 2 అడుగుల్లో వాళ్ళు పడిపోతుంది. అంటే మీరు అనుకోవచ్చు సంసార నొత్తులు లేనైనా అందులో ఆల్రెడీ ఉన్నా, అది వేరే సంగతి. ఆ నేల నొత్తులో పడిపోతుంది. పడిపోయిన ఖాయం అంటే పోతే ఇవాళ దేహం మిగిలిది కాదేమో. అంటే పరిగెట్టిస్తాడు ఒక ఆయన నుంచి. పొలాల్లో పరిగెడుతున్నాం, నేలలో ఏనాడు తెలియదు, దగ్గరికి వెళ్ళిపోయామంతే. ఇంక 2 అడుగులో ఇవాళ ప్రవచనం చెప్పడానికి ఆగేమో తెలియదు, కానీ నేను వెళ్ళిపోయింది లోపలికి. నేల నొత్తులు కలిసి అవకాశిస్తాడు. మామూలు నూతులు అంటే కొంత పర్వాలేదు, నేల నూతులు ఏముండవు లోపల. సంసార కూపమతి ఘోరనగాధము. నా శ్లోకం చెబితే నాకు ఆ నేల గుర్తొస్తుంది. 6వ క్లాసులో జరిగి పడిపోతేమో చుట్టూ తీసినా ఎవరు చూసేవాళ్ళు. అప్పుడు ఏమవుతాం? బయటకు రాడన్నప్పుడు నన్ను నేను రక్షించుకోలేని పరిస్థితి. ఉన్న ఆపదలో ఉన్నానని అర్థం కావాలి, ఆపద యొక్క స్వరూపం అర్థం కావాలి, నన్ను రక్షించుకోలేని విషయం అర్థం అవ్వాలి. రక్షించగలిగేవాడు ఎవడో వాడి గురించి సుస్పష్టమైన జ్ఞానం ఉండాలి. ఈ 4 ఏది ఫెయిల్ అయినా స్తోత్రం నా దగ్గర నుంచి బయలుదేరదు. నేను చెయ్యి అందించాను. నేను చెయ్యి పైకెత్తడం అంటే ఈ 4 ముడుతుంది. చెయ్యి పైకెత్తగలను కానీ నాంతలో బయటకు రాలేదు. సో ఎవరంటే వాడు రక్షించగలడా? నన్ను మించిన ఆపదలో ఉన్నారు ఎంతమంది. నాకు కనీసం ఆపద జ్ఞానమైనా ఉంది. వాడు హాయి ఉన్నాను అనుకుంటుంది, వాడితే మనసునే. ఇది ఆధ్యాత్మికత. అందరూ ఆధ్యాత్మికతలో ఉన్నాం. ఆపద ఎంతమంది స్పృహ ఉంది.